హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్గా శనగపిండి కలుపుకున్నాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మిర్చి కట్ చేసుకున్నాం మంచిగా. లోపల ఉన్నదంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి గింజలు కారం ఉంటుంది. సో అన్నీ నీట్గా క్లీన్ తీసేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా చేసుకుంటే మాత్రం ఇలా మొత్తం తీసేసుకోండి. అలానే తింటే కారం చాలా ఉంటుంది. సో కొంచెం నెమ్మదిగా తీసేసుకోండి, ఎందుకంటే చాక్తో తీసుకుంటే కోసేసుకుంటుంది కూడా. సో అందుకనే చేతులతోటి తీసుకోవాలి, కానీ మేమైతే చాక్తో తీసుకున్నాము. కొత్త కాబట్టి అలా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మాకైతే ఇది కొత్త ఎక్స్పీరియన్సే, కాకపోతే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కట్ చేసుకున్న దాంట్లో మసాలా ఉప్పు వేసి అలా లోపల నుంచి అదమాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలా ఫ్లేవర్ వస్తుంది మనకి. సో మనం షాప్లో తింటే ఎలా ఉంటుందో అంతకంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీతో చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో సోడా ఉప్పు కొంచెం తక్కువైందని యాడ్ చేసుకున్నాము. వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే సెట్ అయిపోయింది. సో మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు ఏమేమి స్నాక్స్ చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకంటే మేము కూడా ట్రై చేయాలనుకుంటున్నాము డిఫరెంట్ డిషెస్. సో ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ చేయండి, కుకింగ్కి సంబంధించిన ఏమైనా ఐడియాలు మీకుంటే కామెంట్ చేయండి, ఎందుకంటే మేము కూడా ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాము. సో మీరు కామెంట్ చేస్తే మాకు కూడా కొంచెం న్యూ థాట్స్కి హెల్ప్ అవుతుంది. సో మిర్చీలు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, బాగానే ఉన్నాయి వాటికి చేసుకున్నాం ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అలా వస్తుంటారు ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ లాగా. చూడండి ఎంత బాగా వేస్తుందో మా వైఫ్. సో మీ ఇంటి దగ్గర ఎక్కువగా చేసుకునే స్నాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో జనరల్గా అయితే పకోడా, మిర్చి, ఇంకా బజ్జీలు ఇలా చేస్తూ ఉంటాము. సో మీ ఇంటి దగ్గర మీరు ఎక్కువగా స్నాక్స్ తినేవి ఏంటివి? బజ్జీలు చూడండి ఫ్రెండ్స్, వాటిని చూస్తేనే తినాలి అని చేసేటప్పుడే అనిపించింది, కానీ కంప్లీట్ అయిన తర్వాతనే తినాలి కదా. సో ఎంత తినాలనుకున్నా దాన్ని అలానే తినాలనే ఆతృతని అలానే ఆపుకున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు అవి కంప్లీట్ అవ్వాలి కదా చేయడం. అది వీడియో తీయాలి, మీకు చూపించాలి, మీకు నచ్చాలి, మీరు లైక్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి అన్న ఆతృతతోటే మేము తినకుండా ఉన్నాం ఫ్రెండ్స్. లేకపోతే తినేద్దాం అనుకున్నావా? ఎస్, తిందామని అనుకున్నా, కానీ వీడియో తీసి వాళ్ళకి చూపించాలి కదా సబ్స్క్రైబర్లకి. ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన వీడియోస్ చూడాలి, వాళ్ళు చేసుకుని తినాలి. సో అందుకే నేను ఫస్ట్ వీడియో తీయడం ఇంపార్టెంట్ అనుకున్నాను. సో మనం కొత్తగా చేస్తున్నా కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత దానిని ఫుల్ఫిల్ చేయాలి కదా. సో అందుకే అలా తినకుండా కొద్దిసేపు ఇలా మిర్చి బజ్జీలు చేస్తూ మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేడి చేయాలి నూనెలో. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ నుంచి చెప్తున్నాము కదా, ఎందుకంటే మేము వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇస్తూ మీకు చెప్తున్నాము. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆనియన్ కట్ చేసుకొని బజ్జీలలో స్టఫింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో నిమ్మకాయ వేసుకొని పిండుకుంటే ఇంకా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.